డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ డ్రైవర్లను అభ్యర్థించడం జరుగుతుంది. సో తెలంగాణ డ్రైవర్లు కాస్త ఏపీ వాళ్ళ మీద దయ చూపించండి అనే విధంగా అయితే ఆయన చెప్పడం జరుగుతుంది. సో మరి ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నాడు అంటే ఈ విషయం గురించి మనం మాట్లాడుకుంటే డ్రైవర్ల విషయంలో ఏపీకి సంబంధించిన డ్రైవర్లు హైదరాబాద్లో ఉండకుండా ఏపీకే వెళ్ళాలి అనే విధంగా తెలంగాణ డ్రైవర్లు అందరూ కూడా వాళ్ళ మీద దాడులు చేయడం కానీ వాళ్ళ కార్లను తగలబెడతామని బెదిరించడం కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారంట. అంటే ఉమ్మడి రాజధాని గడువు జూన్ 2కే తీరిపోయింది. సో మరి ఉమ్మడి రాజధాని గడువు తీరిపోయిన తర్వాత మీరు హైదరాబాద్లో ఎందుకుంటున్నారు? సో మరి మీ రాష్ట్రానికి మీరు వెళ్ళి అక్కడే మీ క్యాబ్లను డ్రైవింగ్ చేసుకోండి అనే విధంగా డ్రైవర్లు అందరినీ కూడా తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఎక్కడైతే ఏపీ డ్రైవర్లకు సంబంధించిన క్యాబ్లు కనిపిస్తాయో అప్పుడు వాళ్ళ మీద దాడులు చేయడం కానీ వాళ్ళతో దురుసుగా ప్రవర్తించడం కానీ వాళ్ళ మీద చేయి చేసుకోవడం దాడి చేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయంట. సో మరి వీటన్నిటినీ కూడా సీసీ ఫుటేజ్లో ఫోన్లో వీడియో రికార్డింగ్ చేసి శంషాబాద్ పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళు అప్పగించడం జరిగింది. సో ఇదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. సో మరి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ఆయన చెప్పిన వివరాల ప్రకారం ఏంటంటే తెలంగాణకు సంబంధించిన డ్రైవర్లందరినీ కూడా ఆయన అభ్యర్థించడం జరుగుతుంది. సో తెలంగాణకు సంబంధించిన డ్రైవర్లందరూ కూడా కాస్త ఓపిక పట్టండి. మా ఆంధ్రప్రదేశ్లో కూడా రాజధాని రూపుదిద్దుకుంటుంది, దాన్ని నిర్మిస్తున్నాము. సో ఖచ్చితంగా ఇప్పుడు దాని పనులు కూడా ప్రారంభించాం కాబట్టి అక్కడ కూడా పరిస్థితులు అన్నీ కూడా మెరుగుపడతాయి. సో మెరుగుపడిన తర్వాత ఏపీ డ్రైవర్లందరికీ కూడా అక్కడే ఉపాధి కలుగుతుంది. ఒకవేళ అక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి అమరావతి అక్కడ రూపుదిద్దుకుంటే తెలంగాణ కూడా చాలా మటుకు వెసులుబాటు ఉంటుంది, చాలా మటుకు ఉపయోగాలు కూడా ఉంటాయి. కాబట్టి కొంచెం మీరు ఓపిక పట్టండి. సో అప్పటి వరకు అయితే అక్కడ ఉండనివ్వండి అనే విధంగా అయితే తెలంగాణకు చెందిన డ్రైవర్లందరినీ కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభ్యర్థించడం కోరుకోవడం జరుగుతుంది. సో అదే విధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన డ్రైవర్లందరికీ కూడా ఆయన కొంచెం ధైర్యం చెప్తూ ఏ విధంగా చెప్పాడంటే మీరు ఏ విధంగా భయపడకండి, నేను తెలంగాణకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి మీకు ఎలాంటి సమస్య లేకుండా కూడా నేను చూస్తాననే విధంగా కూడా ఆయన వాళ్ళందరికీ ధైర్యం కూడా చెప్పడం జరిగింది. సో మరి అదేవిధంగా ఆయన తెలంగాణకు సంబంధించిన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్తో కూడా మాట్లాడి అంటే ఇంకా కొన్ని రోజులు మేము ఆల్రెడీ ఇక్కడ అమరావతిని నిర్మించే దిశగా పనులు ఆల్రెడీ ప్రారంభించాం కాబట్టి తొందరలోనే ఇక్కడ కూడా ఉపాధిలు కలుగుతాయి. సో మరి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు అంటే ఇన్ని రోజుల పాటు ఉమ్మడి రాజధాని ఉన్నప్పటికీ కూడా తెలుగు ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా అందరం కూడా తెలుగు ప్రజలమే. సో మరి ఎక్కడ ఉంటే ఏముంది అనే విధంగా అనుకున్నాం. కానీ ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన డ్రైవర్లందరూ కూడా ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళ మీద డ్రైవర్ల మీద దురుసుగా ప్రవర్తించడం ఎంతవరకు కరెక్ట్ కాదు. సో కొంతవరకు ఆలోచించి కొంచెం అయితే ఓపిక పట్టండి, తొందరలోనే ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుంది అనే విధంగా అయితే పవన్ కళ్యాణ్ చెప్పి వాళ్ళందరికీ ఇటు ఆంధ్రప్రదేశ్ డ్రైవర్లకు ధైర్యం చెప్పడం, ఇటు తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి కూడా దానికి సంబంధించిన సమస్యలు తీర్చే దిశగా చొరవ తీసుకుంటామనే విధంగా కూడా ఆయన అందరికీ చెప్పడం జరిగింది.